నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అత్యంత అనుకూల దేశమని, అంతర్జాతీయ కంపెనీలకు ఎర్రతివాచి పరుస్తున్నామని ఇండియా గ్లోబల్ వీక్ 2020లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ నినాదం ప్రపంచానికి దూరం కావడానికి కాదని, సొంతంగా వృద్ధి సాధించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. భారత్లో వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తామని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు భారత్ ఎంత అనుకూలంగా ఉంది, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది, మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏ మేరకు పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి ఎర్రంరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. ప్రొఫెసర్ ఎర్రంరాజు గారు, ఆత్మనిర్భర్ సొంతంగా ఎదగటానికి ఉద్దేశించిందని, అంతర్జాతీయ కంపెనీలకు మన దేశంలో ఎర్రతివాచి పరుస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉందంటారు? గత 2-3 మాసాల బట్టి మనం పోలిక చేసుకుంటే ప్రస్తుతం ఆశావహంగా ఉందనే చెప్పుకోవాలి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఇంటర్స్టేట్, ఇంట్రాస్టేట్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్టు, వితిన్ ది స్టేట్ ట్రాన్స్పోర్టు బాగా మెరుగైంది. సరుకు రవాణా బాగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తోంది. అంటే ఏమిటి? ప్రజలు కన్జంప్షన్కి మొగ్గు చూపుతున్నారు. అదే కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. మొత్తం ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే 9.65 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత గత 18 సంవత్సరాలలో మనం చూడనటువంటి ట్రేడ్ సర్ప్లస్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఆశావహమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా IMF సూచనలు చూసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే 4.5% గ్రోత్కి మనం జూన్ 21కి వెళ్తాము అని వాళ్ళు అన్నారు. కానీ అదే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండెక్స్ చూసుకుంటే వాళ్ళు 3% మాత్రమే వెళ్ళగలుగుతామని వాళ్ళు అన్నారు. అది లేటెస్ట్. అంటే ఏమిటి? ప్రపంచంలో కూడా అందరూ ఎటు ముందరికి వెళ్తారు, ఎవరు ముందరికి వెళ్తారు అన్నటువంటిది వాళ్ళ అంచనాల ప్రకారం వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. నోమురా ఒక రకంగా అంచనా వేస్తుంది. కానీ PMI ఇండెక్స్ ఏమిటి అంటే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ అవి కూడా కొంచెం ముందరికి వెళ్ళాయి. ఈ గత 2 నెలలతో పోలిస్తే ఈ నెల, ఈ జూన్ మాసంలో అది కొంచెం మనకు ఆశాభంగా కనిపిస్తోంది. మనం ఆశావాదం, భారత్ ఆశావాది. ఏ రకమైనటువంటి సమస్యలు ఇంతకు మునుపు వచ్చినా కానీ మనం అన్నీ అధిగమించాం. అటు వరదలనండి, బీభత్సాలనండి, లేకపోతే ఇటువంటి కరువు కాటకాలనండి, ప్లేగ్ అనండి, ఎటువంటి భయానకమైనటువంటి వాతావరణాల నుంచి కూడా మనం బయటపడ్డాం. మనకి కారణం ఏంటంటే మనకి సమతుల్యత అనేటువంటిది వాతావరణంలో ఉంది. మొత్తం దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక సమతుల్యత ఉంది. ఒకే రకంగా మొత్తం దేశం ప్రపంచంలో ఎన్ని పంటలు పండుతాయో అన్ని పంటలు మనకి భారతదేశంలో పండుతాయి. ప్రపంచంలో ఎన్ని రకాల నేలలు ఉన్నాయో అన్ని రకాల నేలలు మన భారతదేశంలో ఉన్నాయి. ఏ రకమైన పంటలైనా పండిస్తాం. అటువంటి ఇప్పుడు మనకి ఆశాభంగా ఇంకా ఎందుకు కనిపిస్తుందంటే మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, మాన్సూన్ ముఖ్యంగా మనకి చాలా ఆశాజనకంగా ఉంది. ఈసారి వ్యవసాయ పరంగా చూసుకున్న పక్షంలో మనం చాలా ముందరికి వెళ్ళేటువంటిది ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం వస్తుంది. ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు ఎంత అనుకూలంగా ఉందంటారు? వెళ్ళి నేను ఒక సంస్థ పెట్టాలి, ఒక పరిశ్రమ పెట్టాలి, ముందరికి తీసుకెళ్ళాలి అంటే నేను బోర్డు లైసెన్సులు తెచ్చుకోవాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకున్న తర్వాత అక్కడ తీరా చేసి స్టార్ట్ చేద్దాం అంటే ఆ భూమి అమ్మిన వాడిది అవునో కాదో కూడా తెలియదు. అది తీరా చేసి కట్టిన తర్వాత దాని మీద వ్యాజ్యాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడులు రావాలంటే వీటిలన్నిటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా పెంచాలి. ఎన్నో రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టుబడిదారులకి మద్దతు ఇచ్చిన పక్షంలో మీకు బాగా ముందరికి పెట్టుబడులు వస్తాయి.
విదేశీ పెట్టుబడులు కాదు, లోకల్గా కూడా డబ్బులున్న వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు. మనం గ్రామీణ కుటీర పరిశ్రమల దగ్గర నుంచి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల దగ్గర నుంచి మనం పెద్దగా తీసుకెళ్తే సప్లై చైన్ ఎప్పుడైతే మన కింద నుంచి పైకి వెళ్తుందో అప్పుడు బాగా వస్తుంది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, భారత్లో వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఈ రంగాల్లో ఏ మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు మన దేశంలో కొంత అనుకూల పరిస్థితి, వాతావరణం ఆర్థికంగా అంటే మాన్సూన్ వాతావరణంగా చూసుకున్నప్పటికీ, రాజకీయ స్థిరత్వం చూసుకున్నప్పటికీ కొంత ఆశాజనకంగా ఉంది. దానికి తోడు ఈరోజు అంతర్జాతీయ అనిశ్చితి కూడా, అంటే ఇవాళ భారతదేశం కాకుండా వేరే ఏ దేశాలలో కూడా ఇంతకన్నా మెరుగైన పరిస్థితులు ఉన్నాయంటే ఆశాజనకంగా లేవు. నెక్స్ట్ ఒక ఆల్టర్నేటివ్గా ఇండియా వైపు చూసేది ఉంది. అంటే ఇండియా ఒకటి దేశమనే కాదు, మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఇండియా కూడా ఒక దేశంగా ఉంటుంది. దానికి నిదర్శనం కూడా మనం చూసుకున్నట్లయితే ఇవాళ భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ కూడా చాలా పెరిగాయి. 13 నెలలు సరిపోయేటువంటి రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. సాధారణంగా 5 నుంచి 6 నెలల వరకు రిజర్వ్స్ ఉంటే అది సఫిషియెంట్గా చెప్పుకుంటాం. అంతకు మించికి ఈరోజు మన దేశంలో ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే, అంతర్జాతీయ మార్కెట్లు ఈ దేశము చేసేటువంటి డెట్, పబ్లిక్ డెట్ కూడా ఒకవైపు పెరుగుతూనే వచ్చింది. అంటే ఇటు రిజర్వ్స్ పెరుగుతున్నాయి, ఒకవైపు డెట్ కూడా పెరుగుతుంది. ఇది అంతర్జాతీయంగా భారతదేశం చేసేటువంటి అప్పులకి వీళ్ళు చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నటువంటిది కూడా ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇవాళ రిజర్వ్స్ ఎందుకు పెరిగినాయని మనం చూసుకున్నట్లయితే, మన ఎక్స్పోర్ట్స్ కన్నా పెరగకపోయినప్పటికీ కేవలం ఇంపోర్ట్స్ తగ్గాయి. అంటే ఈ యొక్క అనిశ్చితి వల్ల ఆయిల్ బిల్లు బాగా అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో రేటు తగ్గడం, ప్లస్ మన కన్జంప్షన్ తగ్గడం, దీనివల్ల కొంత సర్ప్లస్ మనకు వచ్చేసి ఇవాళ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఒకవైపు ఫారెక్స్ రిజర్వ్స్ పెరగడం ఇండికేషను, ఇంకొక వైపు ఎక్స్చేంజ్ రేట్లు కూడా మనది డాలర్తో చూసినప్పుడు గణనీయంగా పడిపోయింది. అంటే డివాల్యూ అవుతూ వస్తుంది. ప్రభుత్వం కూడా దాన్ని కదిలించేటువంటి పరిస్థితులు, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం ఎక్కువగా అందుబాటులో రావడానికి ఉంటుంది. డివాల్యూ కరెన్సీ అవుతూ వస్తుంది మార్కెట్ ఫోర్సులు, కాబట్టి పెట్టుబడులు ఆ రూపాయన కొంత రావచ్చు. అంటే సార్ చెప్పినప్పుడు ఇందాక కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపార సంస్థల్లో చేయడానికి లైసెన్సింగ్లో కావచ్చు కొంత ఇంప్రూవ్మెంట్ అయితే చాలా సాధించాం. అంటే గతంలో పోల్చుకుంటే ఈరోజు మనం బాగా ముందుకు వెళ్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా అలాంటి సరళింపులు, సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఫెన్స్ అంతరిక్షంలో చాలా స్కోప్ ఉంది పెట్టుబడులు రావడానికైతే. ఎందుకంటే ఈ యొక్క అంతర్జాతీయం కూడా పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ప్రధానంగా వీటిని సరళీకృతం చేస్తాము, సో దట్ వాళ్ళ ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, ప్లస్ అభివృద్ధి కూడా ముందు జరుగుతుందని. అంటే ఈ దృక్పథానికి కారణం ఏంటంటే, ప్రైవేటైజేషన్ వైపు మనం ఎందుకు వెళ్తున్నాం అన్నది కనుక ఆలోచన చేసినట్లయితే 1980-90 ఆ మధ్యకాలంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి, దేశంలో ఆర్థిక గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు, లేదంటే పేదరికం అత్యధిక స్థాయిలో ఉండడం, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పుడు ఆ ప్రైవేటీకరణ నేపథ్యంలో కొంత అభివృద్ధిని, ఒక పాజిటివ్ దృక్పథాన్ని, కొంత పురోగమనాన్ని మనం చూసాం. కాబట్టి ఇవాళ రెండో రకమైన దశ సంస్కరణలుగా ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో కావచ్చు, భారతదేశం కరోనా కన్నా ముందు కూడా చేపట్టిన వివిధ సంస్కరణల నేపథ్యంలో ఈ డిఫెన్స్ అంతరిక్షంలో మన పెట్టుబడులు ఆకర్షించడానికి ఆస్కారం ఉంది. ప్లస్ ఇవి కొంత అంటే అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి విదేశాల నుంచి కూడా పెట్టుబడులు రావడానికి అత్యంత అవకాశం ఉంది. కానీ వ్యవసాయ రంగానికి తీసుకున్నట్లయితే కొంత రిస్క్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్ని ట్యాప్ చేయలేదు కాబట్టి పెట్టుబడులు రావడానికి కొంత వెనుకంజ వచ్చు. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా ఇది సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులపైన ఆధారపడడం, లేదంటే మాన్సూన్ పైన ఆధారపడి వ్యవసాయం అనేటువంటిది కొంచెం పెట్టుబడులు ఆకర్షించడానికి తక్కువగానే ఉంది. కానీ కోల్డ్ స్టోరేజ్ల నిర్వహణ కావచ్చు, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మెయిన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటూ ఉన్నాయి. మెయిన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే డైరెక్ట్గా వ్యవసాయ రంగానికి కాకుండా వ్యవసాయ రంగం ఉన్నటువంటి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులకి ఆకర్షించడానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆ పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి వీటిని ఆకర్షించడానికి కొంత మేరకు, అంటే ఇవాళ నిజంగా ఇందాక సార్ అన్నట్టు ఇది ఒక మోడీ గారు చెప్పింది ఏంటంటే, ఒక ఆశావాద దృక్పథంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని ప్రపంచ దేశాలకు కూడా పంపించడానికి. గతంలో కూడా భారతదేశం అనేక రకమైన సమస్యలను, అంటే ఈ భారతదేశం చేయగలుగుతుందా అని ఆశ్చర్యపోయినటువంటి ఎన్నో దేశీయంగాను అంతర్జాతీయంగా విమర్శలను కూడా చాలా ఎదుర్కొని దేశం గట్టెక్కినటువంటి ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కష్టపడే తత్వం కావచ్చు, లేదంటే మానవ వనరుల కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, సహజ వనరులు కూడా మనకు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల పాజిటివ్ అంశాల మధ్యలో మనం పాజిటివ్గా మనం
దేశం సమృద్ధిగా వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న దిశలో చూడాల్సినటువంటి అవసరం. పాపారావు గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భారత్ ఇంకా ఎలాంటి మార్పులు చేసుకుంటే అంతర్జాతీయ కంపెనీలు మన వైపు చూస్తాయంటారు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్కి వస్తున్న పెట్టుబడులకి చాలా దేశాల్లో సంబంధం లేదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఈ దేశంలో కూడా సంబంధం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పొలిటికల్ స్టెబిలిటీ లాంటివి కూడా ఉన్నాయి, కానీ అవి పేపర్ వర్క్తో రావు కదా. పొలిటికల్ స్టెబిలిటీ అనేది దేశంలో ఒక రాజకీయ సుస్థిరత అనేది ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి ప్రభుత్వాల నుంచి రాజకీయ సుస్థిరత వస్తుంది. ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చైనాని విమర్శిస్తారు కదా పాశ్చాత్య దేశాలు, హ్యూమన్ రైట్స్లో ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి నిజమే. అయితే ఏంటంటే అక్కడ చైనాకే పెట్టుబడులు పెడతారు పోయి అక్కడ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంతవరకు గ్యారంటీస్ ఉన్నాయి, మనకి ఇక్కడికి పోతే ఏంటి మనకి భద్రత. ఇది ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? తన కాళ్ళ మీద తను నిలబడ్డ భారత్. ఇవాళ ఎవరి కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాం మనం? ఎర్రతివాచి పరిచి విదేశీ సంస్థల కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాం. ఆయన చెప్పారు కదా ఎర్రతివాచి భరుస్తున్నామని. దానికి మేక్ ఇన్ ఇండియాకి తేడా ఏముంది? 2014లో లాంచ్ చేసిన మేక్ ఇన్ ఇండియాయే ఇది. ఆ రోజు కూడా మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేయండి, మేక్ ఇన్ ఇండియా మీరు ఇక్కడ తయారు చేయండి అన్నాం. సేమే కదా ఎర్రతివాచి భరుస్తున్నాం అంటే విదేశీ సంస్థలకి. ఆ రోజు జరిగింది ఏంటి? నిజానికి మేక్ ఇన్ ఇండియా జరిగిందా? వాళ్ళు వచ్చి తయారు చేయడం సరే, మన కంపెనీలు ఎగిరిపోయినాయి చాలా. మూడీస్ మన రేటింగ్ తగ్గించింది. మూడీస్ మన రేటింగ్ తగ్గించిన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ కింద ఇన్ని అవకాశాలు మనకున్నాయంటే మూడీస్ ఎందుకు రేటింగ్ ఫిచ్ తగ్గించలా కరెక్ట్, కానీ పెంచలేదు కదా, అలాగే ఉంచింది. మూడీస్ రేటింగ్ స్టేబుల్ నుంచి రిస్కీకి మార్చింది భారతదేశాన్ని. మరింత ఉత్పాదకత దిశగా ప్రయాణం అన్నారు మోడీ గారు. మరింత ఉత్పాదక దిశగా, పోటీ దిశగా. మరింత ఉత్పాదకత అంటే ఏం కావాలి మనకి? టెక్నాలజీ కావాలి. టెక్నాలజీ లేకుండా ఉత్పాదకత ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ కావాలంటే స్కిల్స్ కావాలి మనుషులకి. స్కిల్స్ లేవనే కదా గొడవ. స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన తర్వాత కూడా జరగలేదనే కదా. ఆ తర్వాత కూడా మన పరిశ్రమలు ఎందుకు పోతున్నాయి? చైనా నుంచి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలో స్కిల్డ్ లేబర్ చేసే పోటీకి తట్టుకోలేక మనం పోతున్నాం. కోవిడ్ అనంతర సంస్కరణల వల్ల రికవరీ జరిగింది. ఏ రికవరీ జరిగింది? నగర ప్రాంతాల్లో ఈ రోజుకి నిన్న వచ్చినటువంటి వార్తలే చెబుతుంది ఏంటి? నిరుద్యోగ పరిస్థితి మెరుగుపడలేదు, నిరుద్యోగం భారీగా ఉందని చెప్పి చాలా గణాంకాలు వచ్చినాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఎక్కడ? రోజువారీ కూలీల్లో ఉంది. అదే రోజువారీ కూలీలు ప్లస్ వ్యవసాయ కూలీల్లో ఉంది, ప్లస్ వ్యాపారాలు కొంత ఇవి ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు జరిగింది? వ్యవసాయ సీజన్ ఒకటి. రెండోది జాతీయ ఉపాధి హామీ పథకానికి ఏ మాట కామాట ప్రభుత్వం భారీ ఎత్తున కేటాయించింది. ఈ దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఖరీదు చాలా దేశాల విద్యుత్ ఉత్పత్తి ఖరీదు కంటే మన చుట్టుపక్కల దేశాల కంటే డబల్ ఉంది. విద్యుత్ ఏంటంటే విద్యుత్ కాస్ట్ ఫ్యాక్టరీ ఎవరు వచ్చి పెడితే విద్యుత్ కాస్ట్ డబుల్. ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంటే మీకు అన్ని రకాల కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీక్గా ఉంది. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఫార్మా రంగంలో మేము అగ్రగాములో చెప్పారు, నిజం, దాని డౌటే లేదు. పేటెంట్లా మనం గొప్పగా చేసుకున్నాం. దానివల్ల ఏంటంటే ప్రాసెస్ పేటెంటింగ్ వచ్చింది. మన ఇష్టం వచ్చిన అది ప్రోడక్ట్ పేటెంటింగ్ ఏదో వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రాసెస్ మార్చుకొని మనం విదేశాలు తయారయ్యి. అందుకని ఏంటంటే చాలా విషయాల్లో ఉన్న అవకాశాలనే మనం వాడుకోవటంలా, లేకపోతే ఇతర బలహీనతలు ఉన్నాయి. ప్రొఫెసర్ అరంరాజు గారు, గత 6 ఏళ్లలో జిఎస్టీ సహా మోదీ సర్కారు అనేక సంస్కరణలు అమలు చేసింది. ఈ సంస్కరణ వల్ల ఎలాంటి వ్యాపార అనుకూల వాతావరణాన్ని అవన్నీ కూడా సృష్టించాయి. ముఖ్యంగా మోదీ సర్కారు యొక్క ఆర్థిక సంస్కరణలు ఏ మేరకు పెట్టుబడులను ఇప్పటివరకు ఆకర్షించాయి, ఇక మీదట ఆకర్షిస్తాయంటారు? జిఎస్టీ సంస్కరణ ఒకటే మనం ప్రథమంగా చెప్పుకోవాలి. అది దేశానంతటిని ఒక బాటలోకి తీసుకెళ్ళింది. మనకి అంతర్రాష్ట్రంగా పెట్టుబడులు ముందరికి వెళ్ళడానికి అవకాశం వచ్చినటువంటి సంస్కరణలు మనం ఈ 6 సంవత్సరాల్లో తీసుకొచ్చాం. ఎప్పుడైతే గేట్లు ఎత్తేసారో అప్పుడు విస్తృతంగా రైతు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునేటువంటి సౌలభ్యతను కలగజేశారు మనం. అది చాలా ముఖ్యమైనటువంటి సంస్కరణ నా ఉద్దేశంలో. దానివల్ల మనం చాలా ముందరికి వెళ్తాం. ఎందుకంటే ఈ దేశంలోనే వాడు అమ్ముకోవడానికి సౌలభ్యత లేకపోతే విదేశాల్లో ఎక్కడ అమ్ముకుంటాడు? చేపట్టినటువంటి వ్యవసాయ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ముందరికి తీసుకెళ్ళి ఈ రైతుని విదేశాల్లో కూర్చోబెట్టగలిగినటువంటి సామర్థ్యత ఏర్పడుతోంది. ముఖ్యంగా చూసుకోవాల్సినది ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో సుస్థిరత లేనంత కాలం మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కానీ లాభం లేదు. ఇప్పుడు చూసాం హెల్త్ సెక్టర్ ఎంత అస్తవ్యస్తంగా ఉంది. మనం బెడ్స్ ఏర్పరచుకోవడానికి మనకు లాక్డౌన్ పీరియడ్లో పూర్తిగా మనం
దాంట్లో వినియోగించుకుందాం అనుకున్నాం, కానీ అది దాంట్లో ఏర్పడలేదు. అందుకని అటువంటి వ్యవస్థ లాభం లేదు. ప్రతి రాష్ట్రము, ప్రతి గ్రామము ఎవరికి వారికి స్వావలంబన ఉండాలి వైద్య ఆరోగ్య రంగాల్లో. ఆ స్వావలంబన వచ్చిన రోజున మీకు రియల్ డెవలప్మెంట్ వస్తుంది. అలాగే విద్య, సాంకేతిక విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అందరికీ అందుబాటులో సాంకేతిక విద్య ఉండాలంటే మనకు ఉండేటువంటి బ్యాండ్ విడ్త్ ఏమిటి? మీరు అంటున్నారు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని, మధ్యలో కాన్వర్సేషన్ బ్రేక్ అవుతూ ఉంటుంది వెబినార్లో. నేను మళ్ళీ రిపీట్ చేస్తే కానీ వెబినార్ కంప్లీట్ కాదు. అటువంటి సందర్భంలో పిల్లలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకుని గ్రామీణ వ్యవస్థలో వాళ్ళు ఎలా ముందరికి వాళ్ళందరికీ చేరువలో కంప్యూటర్లు ఉన్నాయా? వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఉచితంగా కంప్యూటర్లు ఇచ్చామా? వాళ్ళకి ఏమి సాంకేతిక విద్యను మనం తీసుకెళ్ళాం దగ్గరికి? అందుకే సాంకేతిక విద్యను వాళ్ళు తీసుకెళ్ళాలి. తర్వాత లేబర్ని అంతటినీ కూడా స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రోజున లేబర్ ఏమంటున్నారంటే, మా ఆరోగ్య పరిస్థితి కూడా మీ భరోసా ఇస్తేనే మేము ఫ్యాక్టరీకి వచ్చి పనిచేస్తూ ఉంటున్నారు. అంటే భద్రత విషయంలో పెట్టుబడులు పరిశ్రమలకి ఎక్కువైంది. పరిశ్రమలకి అంటే వాడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయగలడా ఆ ప్రైస్లోకి ట్రాన్స్ఫర్ చేయగలడా? ఆ పెట్టుబడిని చేయలేడు. ఎందుకంటే అప్పుడు పోటీతత్వంలో వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అంచేత అక్కడ వాడికి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవస్థను వాళ్ళు సక్రమంగా చేసుకోవాలంటే కొన్ని పెట్టుబడులు ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ పెట్టుబడులు విద్యా వైద్య రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. అందుబాటులో వైద్య విద్య రెండు తీసుకొచ్చిన పక్షంలో మనం ఇంకా బాగా ముందరికి పరిశ్రమల్ని, తర్వాత వ్యవసాయాన్ని అన్నిటినీ కూడా ముందరికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, కోవిడ్-19 నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక పునరుజ్జీవంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ ఎటువంటి పాత్ర ఇక్కడ పోషించే అవకాశాలు ఉన్నాయంటారు? భారతదేశంలో చాలా రకమైన అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఉంది. ఏంటంటే మనము ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని కాదు. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, హ్యూమన్ రిసోర్సు స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు. కాకుంటే మనం చూడాల్సింది ఏంటంటే ఎంత పురోగతి సాధిస్తున్నాం వివిధ దేశాలతో పోల్చుకున్నప్పుడు. భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఏ సమయంలో ఇవాళ చైనా కూడా తీసుకున్నట్లయితే 70s 80sలోనే వీళ్ళు ఈ రిఫార్మ్స్ కానీ సంస్కరణలు కానీ ముందు చేయటం వల్ల ఆ దేశం కొంత ముందంజలో పురోగతిలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అలాంటి వాటి దేశాలతో మనం పరిగెడుతూ పోటీ పడుతున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మనం కూడా సమస్యల నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి జనాభా కావచ్చు, భూభాగం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్స్ కావచ్చు, ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు ఇది అసెట్గానే ఉంటుంది. భారతదేశంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసు, మనము అంటే అన్ని రంగాల్లో ప్రజలు ఒక కీలకంగా పాత్ర పోషించేటువంటి విధానాన్ని చూస్తున్నాం. జనాభా పరంగా చూసుకున్నప్పుడు వ్యవసాయ రంగం పైన అధికంగా ఆధారపడడం, ఈరోజు మాన్సూన్ కూడా మనకు పాజిటివ్గా ఉండడం, ఈ దేశంలో ప్రభుత్వం కూడా తదనుగుణంగా కొన్ని చర్యలు చేపడుతుండటం దేశానికి ఒక ఆశాజనకం. గ్లోబల్ డిమాండ్ని కూడా పెంచే కార్యక్రమాలు ఉంటాయి. ఈ మారుతున్న క్రమంలో కనుక మనం పెట్టుబడులను ఆకర్షించినట్లయితే సేమ్ అదే 1990లో కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు మనం చూసాం. ఎందుకంటే దేశంలో పరిస్థితి లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలని. అది వాస్తవం, స్వదేశంగా నిలబడాలని ఇక్కడ పెట్టుబడులు తీసుకొని టెక్నాలజీని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని చైనా కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకుంటుంది. అక్కడ అఫ్కోర్స్ స్వదేశీ ఉద్యమం నాకు తెలిసి భారతదేశంలో కన్నా చైనాలో ఎక్కువ. సో అలాంటి దేశాల నుంచి కొన్ని మనం నేర్చుకొని ఇక్కడ పటిష్టం చేసుకోవడానికి చూడాలి. అంటే మన దేశంలో ఈ సంస్కరణలు కావచ్చు, వచ్చే పెట్టుబడులను కావచ్చు, ఏ రకంగా మనము మన దేశానికి ఉపయోగపడుతుంది. ఈ సంక్షోభాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఎగుమతుల ఆధారంగా కాకుండా స్వదేశానికి ఉపయోగపడే ఉత్పత్తిని కూడా సమానంగా కనుక చేసుకున్నట్లయితే దేశంలో అవసరాలు తీరుతూ అదేవిధంగా ప్రపంచానికి అవసరమైనటువంటి వస్తు సేవలను కూడా ఎగుమతి చేసినట్లయితే మనం స్వలంబన సాధిస్తాము. ప్లస్ ప్రపంచ దేశాలకు కూడా అవసరమైనటువంటి వస్తు సేవలను ఎగుమతి చేసి దానికి ఒక ప్రధానమైన స్థానానికి వెళ్ళిపోవచ్చు. పాపారావు గారు, కరోనా సంక్షోభంలోనూ మన భారతదేశానికి ఉన్నటువంటి సానుకూల అంశాలను మనం అంత ఉపయోగించుకోవాలంటే కేంద్రం ముందున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలంటారు? మన ప్రతికూల అంశం ఏంటంటే ఈ రోజుకి 60% పైన జనాభా వ్యవసాయం మీదే ఇంకా ఆధారపడి ఉంటుంది. 70 సంవత్సరాలు దాటిన స్వాతంత్ర్యం తర్వాత కూడా
60% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం, మన ప్రతికూల అంశం. అలాగే ఏంటంటే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే 100 రూపాయలు దేశంలో మొత్తం ఉత్పత్తి జరిగితే విలువది, దానిలో 14 రూపాయలు 20 మంది నుంచి రావటం వల్ల 60 మంది పైగా వాళ్ళు పంచుకుంటే వచ్చే ఆదాయాలు వాళ్ళు స్వల్పంగా ఉన్నాయి, గ్రామీణ ప్రాంత ఆదాయాలు స్వల్పంగా ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా డిమాండ్ లేని స్థితిలో పారిశ్రామిక ఉత్పత్తి మీద పెద్ద పెట్టుబడులు వచ్చే అవకాశం లేవు. ఎంత ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పినా ఏం చెప్పినా పెట్టుబడులు వచ్చినా ఎక్కడ అమ్ముకోవడానికి మార్కెట్ లేనప్పుడు పెట్టుబడి ఎవరు పెట్టరు. కాబట్టి ఇప్పుడు మనం వ్యవసాయ రంగం మీద కనుక ప్రభుత్వం భారీగా ఫోకస్ చేస్తే, ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం, అది ఇప్పుడు దానికి అసలు నిరంతరంగా ఒకటి డిమాండ్ బేస్డ్గా నిధులు ఇవ్వాలి. ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు కేటాయించి దీనిలో జాతీయ ఉపాధి హామీ పథకం చెప్పకూడదు. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం తాలూకు స్పిరిట్ ఏంటంటే అది అడిగిన ప్రతి వాళ్ళకి పని ఇవ్వాలని, 100 రోజుల పని ఇవ్వాలి. ఈరోజు రివర్స్ మైగ్రేషన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. పెరిగినట్లయితే మరి ఎక్కువ డబ్బులు కావాలి కదా, ఇంత కేటాయించి దీనిలో సర్దుకోమంటే కుదరదు. కాబట్టి ఏంటంటే అట్లాంటి కేటాయింపులు లిబరల్గా డిమాండ్ బేస్డ్గా ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టే విధంగా, దీనికి ఒక లిమిట్ లేదు, అలాంటిది ఒకటి. రెండోది ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఈరోజు ఉన్నటువంటి ఉత్పాదకాల వ్యయం చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని ఖరీదైనగా మారిన తర్వాత చాలా సందర్భాల్లో ఏంటంటే వ్యవసాయం చాలా ఖరీదైనటువంటి వృత్తిగా మారింది. రైతు పండించేటప్పుడు ఏం ఖర్చు ఎక్కువ అవుతుంది, మార్కెట్లో అమ్ముకునే రోజుకి రేటు పడిపోతే అది దుర్భరం అవుతుంది రైతు జీవితం. కాబట్టి వీటన్నింటినీ బయటపడేసేది ఉత్పాదకాల వ్యయం మీద ప్రభుత్వం కంట్రోల్ ఉండాలి. 200 రూపాయలకు దొరికే విత్తనాలని 2,000 రూపాయలకు అమ్ముతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాటిని అదుపు చేయాలి. ఈరోజు మహారాష్ట్రలో తీసుకుంటున్నటువంటి వ్యవసాయ రుణాల్లో 50% పైన బాంబేలో తీసుకుంటున్నారు. బాంబేలో వ్యవసాయం ఎక్కడుందండి? బాంబే అర్బన్ ఏరియా. అట్లాంటి సిటీలో వ్యవసాయ రుణాలు ఎవరు తీసుకుంటున్నారని చూస్తే ఫెర్టిలైజర్ కంపెనీలు ప్లస్ పురుగుల మందుల కంపెనీలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ రుణాలు. వాళ్ళకి కాదు కదా మీరు ఇవ్వాల్సింది. అంటే వాళ్ళు సైఫర్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇది ఆపకుండా మీరు కార్పొరేట్ కంపెనీల దోపిడీని, ఆఖరికి కార్పొరేట్లు భారతదేశ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా వాళ్ళు ఎత్తుకుపోయి మళ్ళీ మన దగ్గర నుంచే మన రైతుల దగ్గర నుంచే కొల్లగొడతంటే దాన్ని ఆపే బాధ్యత మనకి లేదా? కళ్ళ ముందు కనపడుతుంది కదా డేటా అంతా. కాబట్టి అంటే ప్రత్యేకంగా ఏంటంటే ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం సకల వనరులని సమీకరించి సకల శక్తులను కూడగట్టి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయాలి, గ్రామీణ ప్రాంతాలని పునరుజ్జీవింపజేయాలి. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం 17వ శతాబ్దం ముందు సుమారుగా నాకు తెలిసిన దానిలో ప్రపంచ ఉత్పత్తిలోనే జీడిపిలో 20% దాకా ఉండేది మంది. అట్లాంటి దేశం ఇది ఈరోజు ఒకప్పుడు. అట్లాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? మన గ్రామీణ ప్రాంతాలను మనం దెబ్బతీసుకున్నాం. పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకొని నగర ప్రాంత పారిశ్రామికీకరణ ద్వారా పారిశ్రామికీకరణ వైపు రాగలిగామా చైనా లాగంటే, అది కాకపోగా గ్రామీణ ప్రాంతాల్లో స్టకప్ అయిపోయి అంతర్జాతీయ కమ్యూడిటీల ధరలు పడిపోతుంటే, ఇక్కడ మార్కెట్లో ధరలు పడిపోతుంటే రైతాంగానికి వ్యవసాయం నష్టం వచ్చినట్టు మనమే చేసుకుంటాం స్వయంగా. ఈరోజు కార్పొరేట్ వ్యవసాయానికి పెద్ద పెట్టేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు కదా ఈరోజు హైటెక్ వ్యవసాయానికి. అది ఎవరికి బాగోతుంది? ఇవాళే చెప్పారు వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం అని చెప్పొచ్చారు ఆత్మనిర్భర్ భారత్లో. ఎవరికి వెళ్తే ఇప్పుడు వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులు వస్తే ఈ 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో దీనిలో హైటెక్ వ్యవసాయం ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. కార్పొరేట్లు వచ్చి వాళ్ళకి వెళ్ళబోతున్నాయి అన్నమాట ఈ డబ్బులు. మనం ఇలా చేసుకుంటూ పోతే మన రైతాంగం ఏమవుద్ది, మన దేశం ఏమవుద్ది, మన ప్రజల కొనుగోలు శక్తి ఏమవుద్ది. కాబట్టి వాటిని కాపాడుకోవడం ద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవాలి. 65% 60% పైన ఉన్నటువంటి జనాభా కొనుగోలు శక్తి పెంచితే ఆటోమేటిక్గా మన పరిశ్రమలకు డిమాండ్ వస్తుంది, మన సేవారంగం వృద్ధి చెందుతుంది. ప్రపంచ డిమాండ్తో మనకి నిమిత్తం లేదు. కోలుకున్నప్పుడు కోలుకుంటుంది, మనం బాగుంటాం. కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇటు అంతర్జాతీయ పెట్టుబడులకు పెద్దపీట వేస్తూనే మరోవైపు స్వావలంబన దిశగా అడుగులేస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.